హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్లో అంటే సింహాద్రి అప్పన్న సన్నిధిలో జరిగిన ఘోర విషాదంతో దేశం మొత్తం ఒక్కసారిగా గొల్లుమంటుంటే, మరోవైపు పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశం రక్తం మరుగుతూ ఉంటే ఇక సరే, పరిస్థితులు, ప్రభావాలు, పరిణామాలు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ మనం మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైన ఘట్టాన్ని చూడబోతా ఉన్నాం. అది ఇవాళ మేడే కదా. ఫస్ట్ ముందుగా అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే అమరావతి అనే ఒక కొత్త అంతర్జాతీయ రాజధాని కడుతున్న నేపథ్యంలో ఇక దాన్ని నిర్మించే కార్మికులు, దానికి గుంపు మేస్త్రిగా వ్యవహరించే చంద్రబాబు గారికి కూడా ముఖ్యంగా శుభాకాంక్షలు. అయితే నిన్న సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఒక పిటగోడ 10 అడుగుల ఎత్తు ఉన్న ఒక పిటగోడను కట్టలేని ఈ సర్కారు ఇక అమరావతిలో అంతర్జాతీయ నిర్మాణాలు కట్టేస్తుంది అని అంటే ఎట్లా నమ్ముతారా అని చెప్పి సోషల్ మీడియా ఇప్పటికే కూడైగుస్తూ ఉంటే, మన చంద్రబాబు గారేమో పిలుపునిస్తా ఉన్నారు అనమాట. తలెత్తుకునేలా అమరావతి రేపే రాజధాని పనుల పునఃప్రారంభం, ప్రధాని మోడీ చేతుల మీదుగా 49,040 కోట్ల పనులకు శ్రీకారం, మరో 57,962 కోట్ల పనులకు పచ్చజెండా. అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాల కల్పన, రాజధాని ఆదాయంతో మరింత వృద్ధి, సంక్షేమం. ఈ నెలలోనే అన్నదాత తల్లికి వందనం, దేశంలో అత్యధిక పెట్టుబడులకు ఏపీకే, వీటిపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి, ఎంపీలు ఎమ్మెల్యేలతో టెలికాన్ఫరెన్స్లో సీఎం, ప్రతిష్టాత్మకంగా మోడీ సభ, లోపాలుండొద్దు, మంత్రులు అధికారులతో చంద్రబాబు సమీక్ష. కర్ణాటక వాళ్ళు మా బెంగళూరు, తెలంగాణ ప్రజలు మా హైదరాబాదు, తమిళనాడు వాసులు మా చెన్నై అంటారు. మన రాష్ట్ర ప్రజలు కూడా మా అమరావతిని గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తాం అని చెప్పి, సరే మంచి సంకల్పమే, మంచి ఆశయమే. కానీ ఇట్లనా రాజధాని నిర్మించేది, ఇలానా అన్నది చాలామంది క్వశ్చన్. ఎందుకంటే అదొక ఫ్లడ్ ప్రూన్ ఏరియా అన్న సంగతి మొత్తం యావత్ ప్రపంచానికి తెలుసు. అమరావతి అనేదే ఈ ప్రపంచం మీద, భూమి మీదనే అతిపెద్ద ల్యాండ్ గ్రాబింగ్ స్కామ్ అని చెప్పి విశ్లేషణలు వినిపిస్తున్న తరుణంలో అంతటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించడం అవసరమా? ఫస్ట్ దీనికి సమాధానం చెప్పండి సార్. సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిన్న గోడకూలి ఇంచుమించు 7-8 మంది చనిపోయారు. ఇప్పటికీ శిథిలాల తొలగింపు సాగుతూనే ఉంది. ఇంకా ఎంతమంది మృతి చెందుతున్నారో క్లారిటీ లేదు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేవలం 5 పాయింట్ల మీద చంద్రబాబు సర్కార్ను టార్గెట్ చేశారు. అసలు నిర్మాణాలు ఇలా చేస్తారా? దీనికి బాధ్యత వహించాల్సిన ఇంజనీర్ ఎవడు? దేవాదాయ శాఖ ఏం చేస్తుంది? వీళ్ళందరికీ పర్మిషన్లు ఇచ్చిన ఈ ప్రభుత్వం పర్యవేక్షణ ఏమైంది? చంద్రబాబు హయాంలో ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్న, ఆయన దివ్యపాదం పాలిస్తున్న ప్రతి సందర్భంలో ఓ గోదావరి పుష్కరాల జరుగుతుంది, ఓ సింహాద్రి అప్పన్న ఆలయంలో తొక్కిసలాట జరుగుతుంది, తిరుమలకొండ మీద తొక్కిసలాట జరుగుతుంది. అంతులేని విషాదాలకు ఈ ప్రభుత్వం కేర్ ఆఫ్గా మారుతూ ఉంటుంది అనమాట చంద్రబాబు పాలన. వీటికి ఆన్సర్ చెప్పకుండా మన ఐటీడీపీ కార్యకర్తలే పొట్టు తిరుగుతూ ఉన్నారు. మన పాలన ఇట్లనే సాగితే, దాని గురించి ఇంకొక స్టోరీలో చెప్తలే కానీ, మన పాలన ఇట్లనే సాగితే గతంలో వైసీపీకి వచ్చిన 11 సీట్లు కాదు కదా, ఇంకా అంతకంటే దారుణంగా ఫలితాలు చూడబోతూ ఉంటాం. ఇంకా సమీక్ష చేసుకోకపోతే వేస్ట్ అని చెప్పి. సో ఇప్పటికే ఈ అమరావతి మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏమని? మొన్న జిల్లాధ్యక్షుల సమావేశంలో మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో, అసలు ఇంతకుముందు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరుతో కమిషన్లు ఇవ్వలేదు. ఇప్పటికే 10% అంటే ఆయా టెండర్లను పిలిచి ఆ టెండర్ వాల్యూకి తగ్గట్టు 10% నిధులను ప్రభుత్వం నుంచి ఇచ్చేస్తారు. అందులో 8% కమిషన్ల రూపంలో వెనక్కి తీసుకుంటారు. ఇది నేను చెప్తున్న మాట కాదు, జగన్మోహన్ రెడ్డి చెప్పింది, ఒకసారి వినండి. అంతేకాదు, ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు, పని చేస్తేనే ఎవరైనా గవర్నమెంట్ డబ్బిచ్చింది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఇవ్వడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తాడు. ఇట్లా లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తూ ఏం సందేశం ఇస్తా ఉన్నాం? అసలు చంద్రబాబు పాలన అంటేనే అవినీతికి పరాకాష్ట అని చెప్పి గతంలో ఇక బిల్లీరావు, హెచ్సి వివాదం, తెలంగాణ ఎంత ఉద్యమ స్ఫూర్తిని కనబరిచిందో చూసినాం కదా. వాటన్నిటికీ బాబు గారు అడుగులే. ఇప్పుడు అమరావతిలో కూడా ఇట్లాంటిదే. సిఆర్డిఏ పరిధిలో మళ్ళీ 2వ విడత 44,000 ఎకరాల సమీకరణ పేరుతో రైతులను మభ్యపెట్టే ప్రయోగం ఏదో జరుగుతూ ఉంది కదా. ఒకవైపు రైతుల నుంచి నిరసనలు ఇవన్నీ వ్యక్తం అవుతూ ఉంటే, ఇంతటి విషాదమైన పరిస్థితుల్లో అమరావతి పునర్నిర్మాణానికి పునరంకితం కావడం అన్నది మామూలు విషయం కాదు. ముందు రాష్ట్ర ప్రజలకు ఈ 11 నెలల పాలనకు సంబంధించి, ఈ జరిగిన దుర్ఘటనలకు సంబంధించి ఒక స్పష్టమైన సందేశం ఇచ్చిన తర్వాత మీరు అమరావతిలో కూలిపోయే కట్టడాలే కడతారో, లేదంటే ప్రపంచం మెచ్చే కట్టడాలే కడతారో ముందు వాటికి ఆన్సర్ చేయండి. అసలు ఆ సింహాద్రి అప్పన్న సన్నిధికి పోయే ముఖాలు ఉన్నాయా మన దగ్గర?
డిప్యూటీ సీఎం ఏమైండు, 3 శాఖల మంత్రి, సకల శాఖల మంత్రి నారా లోకేష్ బాబు ఏమైండు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు గారు ఏమైండ్రు. ఎంతసేపు ఆ వంగల్పూడి అంతా ఆమెను బలిపశం చేసేదానికి అసలు దేవాదాయ శాఖ మంత్రి ఏమైండు, ఆనం రామనారాయణ రెడ్డి. సో ఇదనమాట. మాట్లాడుకుందాం, ఇంకా చాలా ఉన్నాయి అమరావతికి సంబంధించి. రేపు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి మళ్ళా లాస్ట్ టైం ఎట్లయితే అన్ని నదుల నుంచి నీళ్లు, చెంబు నీళ్లు, తర్వాత అన్ని ప్రాంతాల నుంచి చారిత్రాత్మక ప్రదేశాల నుంచి మట్టి తీసుకొచ్చి ఇచ్చిపోయింది కదా, మరి ఇప్పుడు ఎట్లాంటి ప్రయోగం చేస్తాడో, ఇప్పుడేం చెప్పిపోతాడో ఆంధ్రప్రదేశ్కు వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.